హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం నగారా తీర్పు అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథ చైనా జానపద కథ. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒకసారి ఇద్దరు ముసలి కాపులు తమ గ్రామం నుంచి కొంత తేనె పట్టుకుపోయి దాన్ని నగరంలో అమ్మి ఆ రాత్రికి ఒక సత్రంలో బస చేశారు. పడుకోబోయే ముందు వాళ్ళకు ఒక సందేహం కలిగింది. తమ వద్ద ఉండే వెండి రూకలు రాత్రివేళ ఎవరైనా కాజేస్తారేమో. అవును, సత్రాలను నమ్మటానికి వీల్లేదు. అందుకని మనం ఒక యుక్తిని చేద్దాం. మన వెండిని తేనె దుత్తలు తెచ్చిన గంపలో ఉంచుదాం. ఒకవేళ మన గదిలోనికి దొంగగాడు జొరబడినా డబ్బు ఆ గంపలో ఉంటుందని చచ్చినా ఊహించలేడు అన్నాడు ఒక ముసలివాడు. ఈ ఉపాయం చాలా బాగుందన్నాడు రెండోవాడు. ఇద్దరు ఒక కొవ్వొత్తి వెలిగించి తేనె అమ్మగా వచ్చిన తమ వెండిని భద్రంగా గంప అడుగున పెట్టి తర్వాత దీపం మార్పి నిశ్చింతగా పడుకొని నిద్రపోయారు. అని గోడలకు చెవులుంటాయి, తలుపు సందులో కళ్ళుంటాయి. ఈ ముసలాళ్ళిద్దరూ పడుకోబోయే ముందు తమ వెండిని గంపలో ఉంచటం సత్రం యజమాని అతని భార్య కూడా తలుపు కంతల్లోంచి చూశారు. ముసలాళ్ళిద్దరూ గుర్రుపెట్టి నిద్రపోయే సమయంలో వాళ్ళు చడి చప్పుడు లేకుండా గదిలో ప్రవేశించి గంపలో ఉన్న వెండి అంతా కాజేశారు. తెల్లవారి ముసలి కాపులు లేచి గంపలో చూసుకుంటే ఏముంది, వెండి కాస్త పోయింది. ఇద్దరూ కాసేపు తలలు బాదుకున్నారు. ఇంతలో వాళ్ళకు ఒక నిజం తెలిసొచ్చింది. సత్రం బయట తలుపులు ఇంకా తెరవలేదు. సత్రంలో ఆ రాత్రి తాము తప్ప మరెవ్వరూ లేరు. అలాంటప్పుడు ఈ వెండిని కాజేసింది సత్రం యజమాని కావాలి, లేదా అతని భార్యనా కావాలి. ముసలివాళ్ళు వెంటనే సత్రం యజమాని వద్దకు వెళ్ళి నిన్న రాత్రి మా వెండి రూకలు ఎవరో కాజేశారు అని చెప్పారు. ఈ మాట వింటూనే సత్రం యజమాని అతడి భార్య కూడా పెద్దగా హైరాణ పడిపోయినట్టు నటిస్తూ, అయ్యో ఎంత పని జరిగింది, ఎంత పని, ఈ విధవరూకలు పోతే మీకు ఒక లెక్క జమ కాకపోవచ్చు, కానీ సత్రానికి తీరని అపఖ్యాతే. ఇటువంటి మాట పుట్టింది అంటే అది ఎన్నటికీ మాసిపోదు కదా. అందుచేత దీని అవంతేమిటో తేల్చుకోవాల్సిందే. పదండి, న్యాయాధికారి దగ్గరికి పోదాం అన్నారు. ఇంకేముంది, నలుగురు కలిసి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు. న్యాయాధికారి ఉభయపక్షాల వారి కథ విన్నాడు. కానీ ఎంత ఆలోచించినా నిజం నిర్ణయించలేకపోయాడు. ఆ నగరంలో ఫాన్ చియాంగ్ షాంగ్ అనే ఒక మీద ఉన్నాడు. న్యాయాధికారి వాడిని పిలిపించి, వీళ్ళ నలుగురు ఒక ఫిర్యాదు తెచ్చారు, వాళ్ళు చెప్పేది విని నిజం తెలుసుకోగలవేమో చూడు అన్నాడు. ముందు ముసలి కాపులు తమ వెండిపోయిన విధం చెప్పారు. తర్వాత సత్రం యజమాని భార్య కూడా వీళ్ళ మాటలు నమ్మటానికి ఆధారం ఏమిటి? పైవాళ్ళెవరూ రాలేదు, ఇక దొంగతనం చేస్తే మేమే చేయాలి. ఈ ముసలాళ్ళు మాకు దొంగతనం అంటగడితే సత్రానికి ఎలాంటి శాశ్వతమైన అపఖ్యాతి వస్తుందో మీరు ఆలోచించండి. ఈ కారణం వల్ల వాళ్లకు జరిగి ఉంటుందన్న నష్టం కంటే మాకు జరిగిన నష్టమే చాలా హెచ్చు అన్నారు ఏడుస్తూ. ఉభయపక్షాల మాటలు విన్నాక ఫాన్ చియాంగ్ షాన్, ఈ ఫిర్యాదు నిజ నిర్ధారణ చేయటం నాకు కూడా సాధ్యం కాదు. ఈ పని మన పెద్ద గుడిలో ఉండే నగారా వల్లే కావాలి అన్నాడు. న్యాయాధిపతి ఆశ్చర్యపోయి, నేను ఇవ్వలేని తీర్పు నగారా ఇస్తుందా అని అడిగాడు. చిత్తం, అది గొప్ప మహత్తు గల నగారా. ఫిర్యాదు చేసిన వాళ్ళు దాన్ని న్యాయస్థానానికి మోసుకురావాలి. వాళ్ళ ఫిర్యాదు న్యాయమైందైతే నగారా తనంతట తానే మోగుతుంది. ఫిర్యాదు అక్రమైన పక్షంలో మాత్రం నగారా మోగదు అన్నాడు షాన్ చియాంగ్ షా. న్యాయాధికారికి ఇదంతా అయోమయంగానూ నమ్మశక్యం కాకుండానూ ఉంది. అయినా ఈ మాటలన్నవాడు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. అందుచేత న్యాయాధికారి, సరే, ముందు డబ్బు పోగొట్టుకున్నవారు రేపు ఉదయం కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి అక్కడ ఉండే నగారాను ఇక్కడికి మోసుకురండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ ప్రకారమే మర్నాడు ముసలివాళ్ళు కొత్త బట్టలు కట్టుకొని గుడికి వెళ్ళి నగారాన్ని ఒక వాసానికి తగిలించి చెరొక చివర పట్టుకొని భుజాలనెత్తుకుని న్యాయస్థానానికి బయలుదేరారు. నగారా చచ్చే బరువు ఉంది. ముసలాళ్ళిద్దరూ కొంత దూరం నడిచి అలసిపోయి నగారాలు కిందకు దించారు. వారిలో ఒకడు, వేద డబ్బు పోవటం గాక ఎంత పీడ వచ్చి పడిందిరా బాబు, మనం చెప్పింది నిజమే అయినా ఈ నగారా దానంతట అదే మోగుతుందంటే అది కల్లో మాట. ఇది మోగదు, మన పోయిన డబ్బు తిరిగి మనకు రాదు అన్నాడు. ముసలాడు మాట్లాడడం మానాడో లేదో నగారా దానంతటదే మోగసాగింది. ముసలికాపు ప్రాణం లేచొచ్చి వాళ్ళు మళ్ళీ నగారాన్ని ఎత్తుకుని గుడికి తిరిగి వెళ్ళి దాన్ని యథాస్థానంలో ఉంచి న్యాయస్థానానికి వెళ్ళారు. ముసలివాడు డబ్బు పోయిందన్నమాట నిజమైనందుకు నగారా దానంతటదే మోగింది కదా. ఇక డబ్బు మీరు తీయలేదని రుజువు చేయటానికి గాను రేపు మీరు భార్యాభర్తలు కొత్త బట్టలు కట్టుకొని నగారాను మోయండి అని న్యాయాధిపతి సత్రం యజమానితో చెప్పాడు. సత్రం యజమాని భార్య మర్నాడు నగారా ఎత్తుకొని న్యాయస్థానానికి బయలుదేరారు.
వాళ్ళకు కూడా అది బరువుగానే ఉంది. వాళ్ళు కూడా నగారాన్ని మధ్యదారిలో దింపారు. ఆ డబ్బు కాజేయటం ఎంత బుద్ధి పొరపాటైంది. దొంగతనం చేయటానికి మనం తప్ప ఆ రాత్రి సత్రంలో మరొక పురుగు లేదు కదా అన్నది సత్రం యజమాని భార్య. ఏమైందో అయింది. ఇంత దాకా వచ్చాక కాజేసిన డబ్బు ఎలా తిరిగిస్తాం? ఈ దిక్కుమాలిన నగారా మన కోసం ఎలాగో మోగదు. ఏం కానుందో చూద్దాం అన్నాడు సత్రం యజమాని. ఆ సమయంలో నగారా పైభాగం తెరుచుకుంది. అందులోంచి షాంచియాంగ్ షా పైకి లేస్తూ, ఈ సంగతి న్యాయస్థానంలో ఒప్పేసుకుంటే ఈ శ్రమంతా తప్పేది కదా అన్నాడు. బాబాబు, ఆ ముసలివాళ్ల సొత్తు మేమే కాజేశాం, మా పరువు కాపాడు అని సత్రం యజమాని భార్య అతని కాళ్లపైన పడ్డారు. ముసలి కాపులు తమ సొత్తు దొరికేసరికి సంతోషించి సత్రం యజమానిని క్షమించి తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా నగారా తీర్పిచ్చిందండి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.